దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని సమ్ముఖంలో రావడము ధన్యకరము. రండి, మనము ఒక వాక్యం తీసుకొని మనము పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు సాగుదాము. యెషయా 52వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరికయే అమ్మబడుతుంది కదా, రూకలియకే మీరు విమోచింపబడుదురు. విమోచింపబడుదురు. ఈ వాక్యం మన వినికిల దేవుడు ఆశీర్వదించును గాక. చిన్నగా ప్రార్థన చేద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ వారమంతా మనను సజీవులకలో ఉంచి అపాయకరమైన పరిస్థితుల్లో గుండా ఆయా భయంకరమైన ఎండలు వడదెబ్బలు ప్రభా, ఎంతోమంది ప్రభా ఆయా పిట్టల్లా రాలిపోయి మరణిస్తున్నారయ్యా. చిన్నలు పెద్దలందరూ ప్రభా, ముఖ్యంగా వేసవి కాలంలో నానమ్మ తాతయ్య అని సంబరంగా అమ్మమ్మ తాతయ్య అని పోయిన పిల్లలు కూడా, చిన్నారులు కూడా చాలామంది ఇదిగో ప్రభా ఈ ఎండకు ఆహుతి అయిపోతున్నారయ్యా. ఎండదెబ్బతో ఇబ్బంది అవుతున్నారయ్యా. వారికంటే చిన్నారుల కంటే నిష్కలంకులమని మేము అనుకుంటలేము తండ్రి. పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవం కలిగినటువంటి జ్ఞానం కలిగిన అదిగో ప్రభా గొప్ప ప్రత్యేకత ఉన్నటువంటి వాళ్ళంగా మేము ఉంటలేమయ్యా. కేవలం నీ కృపను బట్టి మేమేమై ఉన్నామని దయ, నీ కటాక్షం. అయితే ప్రభు మనకు అవకాశం మాకు ఇస్తున్నావు ఈ ఆదివారం. నీ కృపలో ఎదగటానికి, నీతో అనుబంధంగా ఉండటానికి, మాలో ఉన్న అవలక్షణాలన్నీ తొలగింపబడే విధంగా నీ లక్షణాల్లో నువ్వు కోరినట్టుగా నీ నడిపింపులో ప్రభు ఏకీభవించే విధంగా మేము వచ్చి ఉన్నామయ్యా. అందుకు మా శరీరం ప్రాణం ఆత్మనికి అప్పచెప్పుతున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు, ఉదయకాలంలో ప్రార్థన చేయటానికి, సంధ్యాకాలంలో గృహ కూడికలకు ప్రభు స్తోత్రం తన ఫెలోషిప్గా కూడుకునే అవకాశమును మాకు అనుగ్రహిస్తున్నావు. అలాగనే ప్రభు స్తోత్రము తండ్రి, ఫ్యామిలీగా ప్రభు ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన నీ సేవకుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. సంఘ బిడ్డలు కూడా అలాంటి అవకాశం అనుగ్రహిస్తున్నామని నమ్ముచున్నాం. యజమానురాలు పిల్లలు యవన బిడ్డలు అందరూ ఉపవాస ప్రార్థన ఒక దినమైనా ప్రభావ ఉండాలయ్యా. సాయంత్రం వరకన్నా అది ఈ అపాయమైన దినములలో ఉండడము క్షేమకరమయ్యా. నీ కనుదృష్టి ఎప్పుడు ఉండాలి. నీ శక్తితో, నీ బలముతో, నీ ప్రభావంతో నింపబడితేనే ఈ దుష్ట కార్యాల మీద, అపాయ కార్యాల మీద జయం పొందటానికి, విడుదల కలుగటానికి ఉంటుందయ్యా. అటు విధంగా నీ కృప నిరంతరము మా పైన ఉంచి నడిపిస్తున్నామని నమ్ముచున్నానయ్యా. అలా నడిపించబడినందుకే వందనాలు తండ్రి. స్థానికంగా ప్రభా ఇదిగో హైదరాబాద్లో ప్రభు నడిపించలకే వందనాలు. ఇదిగో ప్రభు స్తోత్రము తండ్రి. వరంగల్లో కూడా స్థానిక బిడ్డలందరినీ సమకూర్చులకే వందనాలు. శ్రావణ్ బాబుని ప్రభ అభిషేకించావని, నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి అభిషేకం ఇచ్చి సేవకుడు అభిషేకంతో ఏకీభవించే విధంగా నడిపిస్తున్నావని నమ్మొచ్చు. నీ కృప నిరంతరం ఉండునుగాక. ఈ సమయంలో మా మధ్యలో నీ ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు నీ పేరట కూడుతారో వారి మధ్యలో ఉన్నను సెలవిచ్చుకున్నా. ఉన్నవాడు అనువాడానికి వందనాలు. నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడే విధంగా నీ మాటలు ప్రభా మేము చెవనబెట్టి, నీకు ప్రభా హృదయపూర్వకంగా లోబడే విధంగా, సరిచేసుకునే విధంగా నువ్వు మాతో మాట్లాడతావని నమ్ముచున్నావు. మాతో మాట్లాడుటకు సిద్ధపరచబడిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. దుష్టుని యొక్క ప్రభ ఆలోచన, వాని కుయుక్తులు, వాని తంత్రకుడితనం ఏ యావత్ చేసినంలో దురపించబడుగాక, లేపించబడుగాక. నీ ప్రభావంతో నింపబడి నీ వాక్యము ద్వారా మనం దర్శిస్తున్నామని నమ్ముచున్నాం. నీ సేవకుడు ఉత్తమవాడు, వేరేవాడు తండ్రి, జ్ఞానం లేనివాడు తండ్రి. రక్తం ద్వారా కడిగి నీ కృప ద్వారా తండ్రి జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ధన్యకరంగా ఇదిగో నీ కృపను బట్టి యోగ్యకరంగా నిలబెడతామని నమ్ముచు నా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సరి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సమ్ముఖములో చేరిన బిడ్డలారా, మనము గత ఆదివారం నుంచి ఆదివారము కాచి కాపాడబడేది దేని కృప అని మనకు తెలుసు. ఆ కృపకు మనం ఎంతవరకు యోగ్యంగా దేవుని ఇచ్చిన అవకాశం తదనం చేసుకున్నాం అంటే
సద్వినియోగం చేసుకున్నట్టే అనిపించింది, కానీ ఇంకెక్కడో నేను ప్రతిదినము ఎదుగో ఇలా ఉండాలి అలాగ ఉండాలని అంచనాలు, ఊహలు, ప్రణాళికలు మనం రచించుకుంటాం. దానికి ఆలోచన కలిగి ఉన్నాం, కానీ ఇట్టే ఆ ఆలోచనలు ఒకటో రెండో నెరవేర్చబడతాయి, మిగతా అన్నీ గ్యాప్ ఏర్పడి మళ్ళొక దినం అలాగా వచ్చే వరకు ఆదివారం వచ్చింది, రానే వచ్చింది. ఇప్పుడు దేవుని దగ్గర మనం సరి చేసుకునే విధంగా, చక్కబరుచుకునే విధంగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రియ దేవులారా, దేవుని కార్యాలు మనలో జరిగితేనే మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అపవాది సంబంధించిన ఏది మన జీవితంలో ఉంటే అది అపాయము, అది మనకు శోధనకరము, దేవునికి జీవమునికి దూరం చేసే ఆ ప్రక్రియను తొలగించుకోవటానికి వచ్చాం ప్రతి ఆదివారం. ఆయన అలాంటి వారిని కాపాడుటకు, విడిపించుటకు, స్థిరపరచుటకు ఇష్టపడే దేవుడు, ప్రేమగల దేవుడు మన యేసయ్య. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనసు ఇక్కడనే పెట్టండి, తను ఇక్కడనే పెట్టండి. మనసు అంటే మనలో ఉన్న ఒక భావజాలంతో, ఒక వ్యక్తిత్వంగా ఉన్నటువంటి తత్వం ఏమంటామో ఆ దినసును మనసు అంటాం. తను అంటే ఏంటిది? మన శరీరం. కనుక మనసు ఉన్న కాడ తను ఉండాలి, తను ఉన్న కాడ మనసు ఉండాలి. దెర్ ఈజ్ అ డేంజర్. ఎక్కువ శాతం తను ఉంటుంది, మనసు ఎక్కడనో పెట్టుకుంటాం, ఎక్కడెక్కడనో. అది టికెట్ లేని ప్రయాణం. మనసు దేనికంటే వేగము చెప్పండి? మనసు దేనికంటే వేగం చెప్పండి? గాలి కంటే వేగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు తుఫాను హెచ్చరికలు చూస్తాం. గాలి ద్వారా తుఫాను గంటకు 150 కిలోమీటర్లు, గంటకు 40 కిలోమీటర్లు అన్నప్పుడు విన్నారా? ఎట్లా పోతుంది ఆ తుఫాను? సముద్ర తీరం నుండి పశ్చిమ సైడ్కు పోతుంది, లేకపోతే దక్షిణ నుంచి తూర్పు ఉత్తర పోతుంది, ఉత్తరం నుంచి పశ్చిమ పోతుందని ఎలాగ చెప్తారు? ఎలా అంటగడతారు? అంటే ఎలాగా పరిగణిస్తారంటే గాలి ద్వారా. దాని వేగము ఎంతగా వస్తుందో అంతగా కిలోమీటర్లు దూరం అవుతుంది, మైలు దూరం అవుతుంది. కాబట్టి గాలి కంటే స్పీడ్ ఏంటి చెప్పండి? మనస్సు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా నేను అనుకుంటాను, లైట్ కంటే స్పీడ్ ఏంటిది? మనస్సు. ఇక్కడనే ఉంటాం, మనం పరదేశం కూడా పోవచ్చు, మూడో ఆకాశం. ఇక్కడనే ఉంటాం, మన ఆత్మలకు తండ్రి యేసయ్య కాడికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడనే ఉంటాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం దగ్గరికి పోతే ఎంత బాగుండు. లాజరు ఎలాగా పవలించిండో ఎద మీద, మనం కూడా ఎప్పుడెప్పుడు అబ్రహాం ఎదలో చేరుద్దాం. మన తండ్రి మనకందరికీ, విశ్వాసులకు తండ్రి. సో ఆయన ఎదలో, ఆయన ఎద మీద వాలుకునే మరి పవలించే, లేదా పవలించే అంటే ఏంటిది? తల వాల్చుకునే అనుగ్రహం ఎప్పుడు పొందుకుంటున్నది. వాక్యము తెలిసిన వారు, వాక్య కాస్త కూస్త అవగాహన ఉన్నవారు, ధనవంతులు లాజరు గురించి తెలిసిన వారు, నేను కూడా లాజర్ లాగా ఎత్తపడితే ఎంత బాగుండు. అఫ్కోర్స్ భూమి మీద ఉన్నన్ని రోజులు ధనవంతుడిగానే ఉండాలి, కానీ చనిపోతున్నప్పుడు, ఈ శరీరం నుంచి వెళ్ళి ప్రాణం పోతున్నప్పుడు లాజర్ లాగా ఎడిపోవాలి. అబ్రహాము రొమ్మను ఆనుకునే విధంగా, ఆయన ఎద మీద ఆనుకునే విధంగా వెళ్ళాలనుకుంటా. ధనంగా ఉండాలి, ఘనంగా ఉండాలి, ధనంగా ఉండాలి. కానీ ధనవంతుడు చనిపోతే పాతాళం పెంచడం అది తాలుకోలేదు. లాజర్ లాగా నేను ప్రాణం పెడితే మళ్ళీ ఎక్కడికి పోవాలి? అక్కడికి. అవునా కాదా? లాజర్ లాగా దరిద్రుడిగా అబ్బో అదద్దు, అది ఘోరమైన అని అంటాం కదండి, కదా. అయితే ధనవంతుడిగా
పాతాళంలో పోయినటువంటి ధనవంతుడిలాగా ఉండడు కాదు. అక్కడ అబ్రహాము కూడా ధనవంతుడు, విశ్వాలకు తండ్రిని అబ్రహాముగా ఉన్న ధనవంతుడు అన్నమాట. ఆ ధనవంతుడిలాగా మన విశ్వాస జీవితంలో కొనసాగబడాలి. విశ్వాసమును బట్టి ధనవంతుడిగా మనం దీవించబడాలి. కేవలం భౌతికమైన ధనవంతుడమే కాదు, గుణములో ధనంగా ఉండాలి, నీతిలో ఆధ్యాత్మికంగా ధనవంతుడిగా ఉండి ఆయన ఎలా చేరుకున్నాడు అబ్రహాము ప్రదేశంలో, నేను కూడా అబ్రహాము వాడిలో చేరుకోవాలి. అబ్రహాము అడుగుజాడలు నడుచుకుంటూ, అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మనము మనసు ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. అవునా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న దినాన మహబూబ్ నగర్ పోయిన కుమార్ బ్రదర్ ఉదాహరణ చెప్తున్నాను, నేను ఎప్పుడు పోయినా అని అనుకోవద్దు. సాడుతాను ఆడ ఎక్కడెక్కడ సంచరించిండో, ఆడ పెద్ద పెద్ద హోటల్స్ ఉండొచ్చు. అదే హోటల్లో కొంచెం మసాజ్ చేస్తే బాగా అనిపించింది, లేకపోతే అక్కడ ఫుడ్ బాగుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ప్రేమగా మాట్లాడారు. మా సార్తో మాట్లాడడం పెద్ద విషయం కాదు, కానీ అతనితో నేను నచ్చినందుకు నాతో కూడా చక్కగా ప్రేమగా గౌరవంగా మరి మాట్లాడారు అని చెప్పి మంచి పలకరించే వాళ్ళు మంచిగా మనకు అనిపించినప్పుడు తొందరగా మనసు అక్కడికి సందర్భంగా వెళ్తుంది. లేక ఎవరైనా మనని మాట తూలినాడినా చిన్న విషయమో పెద్ద విషయమో చూడకుండా, చిన్నదైనా పెద్దదైనా కొంతమంది కసురుకుంటారు, అది కూడా మన హృదయంలో చిక్కుమంచాం, వాళ్ళు కూడా గుర్తుకొస్తారు. ఇట్లాగా అన్నారని ఏదో అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మనసు పల విధాలుగా పోతుందండి. కాబట్టి మనసును ఏం చేయాలి? దేవుడు అంటాడు సామెతల్లో, ఒక పట్టణము ఒక పరాక్రమశాలి దాన్ని స్వాధీనపరచుకోవడం పెద్ద విషయం కాదు, గొప్ప విషయమే. కానీ దానికంటే గొప్ప విషయము తన మనసు స్వాధీనపరచుకున్నవాడు ఆ పట్టణాన్ని జయించిన వీరుడి కంటే గొప్పవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పట్టణాన్ని జయించడము గొప్ప విషయము, కానీ దానికంటే గొప్ప శ్రేష్టము ఎవరి మనసు వాళ్ళు స్వాధీనపరచుకుని దేవుని సన్నిధికి అప్పచెప్పినప్పుడు, ఆ దేవుని సన్నిధిలో ఆయన వాక్యం మీద ఆయన మీద మోపినప్పుడు అది గొప్ప విషయం అన్నమాట. ఈ పరాక్రమశాలి కంటే గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనసు ఇక్కడనే పెట్టండి, తను ఉన్న కాడ మనసు. సరే, యెషయా ప్రవక్తుల పెద్ద ప్రవక్త. ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, 52వ అధ్యాయము 3వ వచనం, మీరు ఊరికయే అమ్మబడితీరి కదా. ఊరికనే అమ్మబడితీరట, ఊరికనే అమ్మబడుతుంది కదా. అయినా కానీ నేనేం చేస్తాను తెలుసా? మీరు అమ్మబడినారు ఊరికనే, కానీ నేను మాత్రం కొనేటప్పుడు మాత్రం రూక లేకయే వీళ్ళని విమోచింప చేస్తానంటున్నాడు. విమోచింపబడెదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గత ఆదివారం నుంచి మనము ఈ విషయంలో నేర్చుకుంటున్నాం. విమోచింపబడడం ఉచితమే, దీనిలో ఏమాత్రము వెల అర్పించడం అవసరం లేదు అనేది గత ఆదివారము సందర్భోచితంగా ఈ వాక్య అనుగుణమైన విషయము మనము తెలుసుకున్నాం. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మళ్ళీ మరి పరిశోధనగా గ్రహించేటట్లుగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం విందాం. ఎందుకు అమ్మబడము, మళ్ళీ ఎందుకు రూక లేకయే, డబ్బు లేకయే మీరు విమోచింపబడుతున్నారు అంటే మీరు రక్షింపబడతారు అంటున్నాడు. ఏంటిది? అమ్మబడడం ఎందుకు, మళ్ళీ కొనడం ఎందుకు ఉచితంగా కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మబడడం అనేది దేవుడు అమ్ముకుంటలేడు. దేవుడు అంటాడు, నేను అప్పులో ఉన్నందుకు మిమ్మల్ని అమ్ముతున్నానా అంటున్నాడు. మీకు తెలుసా అండి, ఆఫ్ఘనిస్తాన్ దేశము కరువు కోరల్లో మునిగిపోతుంది, ఘోరంగా గ్రామస్థ పాలవుతుంది.
పరాయి దేశస్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనన్నా కొంచెం అట్లా మొన్నటిదాకా పరిపాలన జరిగింది. దాదాపుగా 22 సంవత్సరాలు అనుకుంటా ఈ అమెరికా ప్రభుత్వము కొంచెం మరి పెద్దరికముతో 22 సంవత్సరాలు పాలించినట్టుగా ప్రముఖులు చెప్తున్నారు కదా. వాళ్ళ మొత్తం మిలిటరీ సిస్టమ్ మొత్తం అందరూ వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుండి అంటే దాదాపుగా 2-3 సంవత్సరాలు అవుతుందా, 2-3 సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళే మతపరంగా తాలిబాన్ అయితే వ్యతిరేకంగా చేసింది అమెరికా పెద్దరికాన్ని. ఆ పెద్దంతా మా దేశంలో ఉండదు, మీ ప్రభావం ఏంది, మీ పెద్దరికం ఏందని. సో వాళ్ళ మీద చేసిన తర్వాత వాళ్ళతో ఒప్పందం అయిపోయి మరి మా భావజాలముతో, మా సిద్ధాంతంతో, మా మతముతో పరిపాలించుకుంటామంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు గత 4-5 సంవత్సరాలు అవుతుందండి, ఘోరమైన పరిస్థితి ఉంది. మతము ద్వారా ఎవరికి మనగడ ఉండదండి, భయంకరంగా. స్త్రీలకు స్వతంత్రం లేదు. అలాగనే మతం పరంగా నిష్ఠాతులు మతము ద్వారా మత గురువుల ద్వారా నడుస్తున్న వ్యవస్థ అంతా ఏమైపోయిందంటే అవస్థ అయిపోయింది. చదువులు లేవు, ప్లస్ చదువుకు తగ్గ ఉద్యోగం లేదు. హాస్పిటల్లో సేవలు అందించేవారు ఎవరండి? సిస్టర్స్, తల్లుల్లాగా నర్సులే కదా. వాళ్ళే లేనప్పుడు ఇక స్త్రీలకే విద్య లేదు. కేవలము ఒక చదువు మందం, ఇంట్లో మందము పిల్లలకు చదివించే విధంగా 5వ తరగతి చదివి కథం ఒక 10-12 సంవత్సరాలు అయిన తర్వాత బంద్ చేయాలి. 10 సంవత్సరాలే పిల్లలు అమ్మాయిలకు వద్దు, వంటింట్లోకి కుందేలాగా మార్చేశారు. ఇంటికి వెలుగు ఇల్లాలు కదా, ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు. ఎస్, ఉల్టా పల్టా కదా. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు. చదువు ఉంటేనే కనీసం ఒక ప్రీ డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ వరకు అన్నా చదవాలి, డిగ్రీ వరకు చదవాలి. ఇంటర్మీడియట్ అనేది నేను చదువుకున్న కాలంలో అన్నాను. ఇప్పుడు ఉన్న జనరేషన్ డిగ్రీ కనీసం డిగ్రీ పీజీ దాకా చదవాల్సిందే, బీటెక్ ఎంటెక్ దాకా చదవాల్సిందే. బీటెక్ అనే చదవాలి, కనీసం బ్యాచిలర్ డిగ్రీ అని ఉండాలండి మినిమం. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చదివే లేదని చెప్పినప్పుడు మొత్తం అంధకరమయంగా అయిపోయింది మన సమాజం అంతా. సోర్సెస్ లేవు, స్కూల్స్ లేవు, అక్కడ హాస్పిటల్స్ లేవు. అయితే నాటు వైద్యముతో ఘోరంగా ప్రజలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క బాబాలు ఉన్నారు, ఇక్కడ బాబాలనే పేరుతో ఎలాగ చేస్తారో అక్కడ మంత్రాలతో చింతకెళ్ళాలన్నట్టుగా అక్కడ మరి ఖురాన్ యొక్క మంత్రాలని ఆ మతపరంగా కొంతవరకు యథార్థవంతులు గురూజీలు ఉంటారు, అది చేస్తారు. కానీ ఇదే సండే టు సడమి అని వారు అందరూ కొన్ని ఖురాను మంత్రోచితం చేసినట్టు ఖురాను యొక్క వాక్యాలు చదివి వాళ్ళకు చేస్తే ఏ లాభం? ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి విశ్వాసం ఉండాలి. అది కూడా ఒక పరిధి మొత్తం అదే అని చెప్తే సాధ్యం కాదు. క్యాన్సర్ పోతలేదు, చిన్న రోగాలు ఏమి పోతాయి కావచ్చు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, ఈ గురువులు వాళ్ళ యొక్క భక్తిని బట్టి. స్వామీజీలు, బాబాలు, బాబాల ద్వారా ఘోరమైన పరిస్థితి దిగజారిపోతుంది. అక్కడ హాస్పిటల్ లేవు, స్కూల్స్ లేవు, నిరుద్యోగానికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, చాలా దురవస్థ పడుతున్నారు. ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి పట్టణానికి వస్తున్నారు. విలేజ్లో 2-3 కిలోమీటర్స్ అనేది తక్కువ, 20-30 కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు, 50 కిలోమీటర్స్ వస్తున్నారు. ఎందుకు? పట్టణంలో ఏదో ఒక కూలీనాలు చేసి నా కుటుంబానికి 3 పూట్ల అన్నం పెట్టడానికి ఉంటుంది, కనీసం ఒక పూట అయినా అన్నం పెట్టడానికి ఉంటుంది అని చెప్పి వస్తున్నారు. యవ్వనస్తులు 15-14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఆ యొక్క సంప్రదాయ దుస్తులతో వస్తున్నారు. వస్తే ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళు కొంచెము మధ్యతరగతి కంటే ఎక్కువ ఎబో ఉన్న వాళ్ళు, కొంచెం ధనవంతులుగా పైసలు కొంచెము పర్వాలేదని ఆర్థికంగా స్తోమత ఉన్నవారు ఏదో ఒక నిర్మాణం చేసుకుంటారు కదా. ఒక వ్యక్తి మోటార్ బైక్తో వస్తే దాదాపు 100 మంది వస్తున్నారు. నన్ను తీసుకపో ఏడ్చుకుంటూ.
ఆ వ్యక్తి బెంబేలెత్తిపోతుంది. ఎవరు అంటే అంత రష్ అన్నమాట. ఒక సినిమా టికెట్లు అయితే ఎంత రషో, లేకపోతే ఉప్పల్లో స్టేడియంలో టికెట్స్కు బ్లాక్లో ఒక 10,000 టికెట్ 1,00,000, ₹1,000 10,000 అట్లా బ్లాక్లో అమ్మే విధంగా అయితే దానికి కూడా ఫుల్ రష్ అట. సో అట్లాగా రష్గా మీద పడుతున్నాను అన్నమాట తిండి కోసం. ఇప్పుడు నేను పని లేకుండా పోతాను, నేను ఏం ముఖం పెట్టుకుని ఇంటికి పోవాలి? నా భార్య పిల్లలు పస్తులుండి వాళ్ళు మట్టి తింటున్నారు, రాగటి మట్టి. ఇది ఆఫ్రికా ఖండములో జరుగుతున్న అవస్థ ఒకప్పుడు, ఇప్పుడు కూడా జరుగుతుంది. కెన్యాలో, టాంజానియాలో, ఇంకా సోమాలియా, ఇంకా ఇంకేంటిదే ఐగుప్తు దేశం కింద ఉన్నది సుడాన్ అని. ఇది ఒక్కటేమిటి, ఆఫ్రికా కాంటినెంట్ చాలా కొన్ని దేశాలు ఒక ఏళ్ళమి లెక్క పెట్టచ్చు. 50 కంట్రీస్ దాకా ఉంటాయి, దాదాపుగా 50 దేశాల దాకా ఉంటాయి. బట్ అనేక దేశాలు ఒక 10లో కావచ్చు మంచి కొంచెము అంటే ఏమంటే దారిద్ర్య రేఖకు డెవలప్ అయినటువంటి విధానం. కానీ అన్ని దిగువగా ఉన్నటువంటి, అంటే పేదరికంలో ఉన్నటువంటి మట్టి, రాగటి మట్టి తింటారు, చపాతీలాగా చేసుకొని అప్పంగా చేసుకొని తింటారు. ఆ దురవస్థ వచ్చిందన్నమాట ఆఫ్ఘనిస్తాన్. మధ్య ఆసియా ఖండములో రావడం చాలా భయంకరం. ఇదిగో ఆఫ్ఘనిస్తాన్ కనబడుతుంది. ఒక రొట్టె ముక్క కోసం కొట్లాడే విధంగా, ఒక రొట్టె కోసమో పని కోసమో ఘోరంగా అవస్థ పడుతున్నారు. ఇంకా ఏం చేస్తున్నా అంతకంటే ఆగకుండా ఇంటికి వచ్చి ఆ దుఃఖ ముఖంతో, ఆ ఈడ్చిపోయిన వాలిపోయిన ముఖంతో వచ్చి పిల్లల్ని పట్టుకుని ఏడుస్తున్నా, అప్పా, డాడీ, నానా వచ్చావా, నాకు అప్పం తీసుకొచ్చావా, రొట్టె తీసుకొచ్చావా అని ఆ పిల్లల్ని పట్టుకుని ఏడ్చి ఒక్కొక్క పిల్లని అమ్మటానికి సాహసిస్తున్నారు. వాళ్ళని చూస్తే ముక్కు పచ్చలారని ఆ చిన్నారుల యొక్క ముఖం చూస్తే నా కన్న పేగును బట్టి కసాయివాడిగా ఇంకొకరికి అమ్ముకోవటానికి ఏందని నా మనస్సాక్షి చంపుకుంటున్నాను. ఎందుకంటే మరి నా బిడ్డను నేను నా దగ్గర ఉండి చనిపోయే కంటే కొంచెం డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కడో ఒకటి నా బిడ్డ అయితే బతుకుతుంది కదా అని ఆ వంకతో ఆ బిడ్డ ద్వారా ఒక ₹10 వస్తే మిగతా శేషించిన ప్రాణాలు నిలుపుకోవటానికి అంత పరిస్థితి అన్నమాట. అంత కరువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంత కరువు తాండం వెళ్తుందండి. ఇది ప్రపంచంలో రానున్న కాలములో అన్ని దేశాల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా రాబోతుంది. ఏదైనా చిన్నగా స్టార్ట్ అవుతుంది కదా, అది ఆఫ్రికా కాంటినెంట్లోనే ఆగిపోకుండా అది మధ్య ఆసియాకి వచ్చేసింది, ఆసియా ఖండంలోనికి వచ్చింది. ఆసియా, అది యూరోప్, రేపు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడ ఉండదు. ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయింది. మరి ఇలాంటి కరువు కాలంలో, ఇలాంటి ఇబ్బంది కాలం నేను అమ్ముకుంటున్నానా మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. నాకు అప్పు ఉన్నది కాబట్టి అప్పు తీర్చడానికి మిమ్మల్ని అమ్మటానికి ఉన్నానా అంటున్నాడు. ఎందుకు అమ్ముడు పోయారు మీరు? నా అప్పును తీర్చటానికా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు ఎందుకు చెప్పడం అంటే, అలాగా అప్పుల్లో సొంత తండ్రులే బిడ్డలు అమ్ముకున్నట్టుగా నేను అట్లా చేస్తున్నానా అంటున్నాడు దేవుడు. అందుకోసం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ గురించి చెప్పడం జరుగుతుంది. సొంత తండ్రులే వాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళకు చిన్న చిన్న రోగాలు మొదలై చాలా పీక్ లెవెల్గా పోతే నా బిడ్డలు నా రోగంతో నేను తిండే పెడతలేను, ఇక హాస్పిటల్కి ఏం చూపిస్తాను. కాబట్టి నా బిడ్డలు అమ్ముకుంటున్నా, నా కళ్ళ ముందట అమ్ముకుంటే అది నా శోకమే, నరకయాతనే. బట్ బరువెక్కిన హృదయంతో తప్పదు. నా బిడ్డ నా దగ్గర ఉండి చనిపోయే కంటే వేరే దగ్గర ఉండి జీవించబడ్డది. ఆ బిడ్డ ద్వారా 4 పైసలు వస్తే నేను మా
ఇంకా మిగతా పిల్లలు జీవిస్తాం, రేపు ఇంకా కఠినం పరిస్థితి వస్తే ఇంకో బిడ్డ నమ్ముతామని అలాగా తెగించి చెబుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి. మానవత్వంలో ఉన్నవారు ఎంత ఘోరమైన కడుపు తరక్కపోతలేదు, చాలా భయంకరమైన విషయంగా అవుతుంది కదా సమాజం. సో అలాంటి పరిస్థితిని బట్టి మరి దేవుడు మనకు తండ్రి కదా, బిడ్డలు పోషించలేని పరిస్థితిని బట్టి మళ్ళీ ఆయన అప్పును బట్టి అమ్ముకుంటున్నాడా? మనిషిలాగా అలా అమ్ముకునే దేవుడా మన దేవుడు? చదువుదాం ఎందుకు మరి ఈ విషయము చెబుతున్నాడు. 50 అధ్యాయము 1 వచనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడి ఆ విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని. మీ దోషములు బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమలను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. తల్లి అంటే ఏంటిది? ఇజ్రాయేల్ సమూహాన్ని తల్లి అంటున్నాడు. ఆ తల్లిలో ఉన్నటువంటి పిల్లలను గురించి చెప్తున్నాడు. తల్లి కదా, సంఘం అంటే తల్లి కదా. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు అదే దృష్టాంతం మనతో మాట్లాడుతున్నాడు. అదే పోలికగా ఈ కొత్త నిబంధనలో ఉన్న తల్లి అయినటువంటి సంఘము, ఈ సంఘములో ఉన్నటువంటి నీ తల్లికి నీ పరిత్యాగం అంటే విడాకులు ఎందుకు ఇచ్చారు? విడాకులు ఇచ్చే విధంగా ఎందుకు అయింది? ఆ పిల్లలు, ఆ తల్లిలో ఉన్న పిల్లలే మీ దోషమును బట్టే కదా మీరు అమ్మబడ్డారు. నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నా అప్పుకు మీరు అమ్మబడలేదు, మీ దోషులను బట్టి మీరు అమ్మబడ్డారు. ప్రియదిన బిడ్డలారా, దోషమును బట్టి అమ్మబడుతున్నారు. అందుకోసమే ఈ లోకము దుష్టుని యందున్నదని మనకు వాక్యంగా గ్రహిస్తున్నాం. ఎందుకంటే ఆదాము వల్ల నుంచి ఉన్న అధికారము, వాని మాట, సాతాను మాట విని వాళ్ళకున్న రాజదండము, ఆధిక్యత, గొప్పతనమంతా వాని వశంలో చేశారు. వాని మాట విని అప్పటి నుండి మానవ జాతిని అంతా వాడు కబ్జా చేసి వాడు రూల్ చేస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. కాబట్టి లోకంలో ఉంటున్న దేవుని బిడ్డలారా, నన్ను నమ్ముకునే బిడ్డలారా, నా మాట కాకుండా, నా ఆలోచన కాకుండా, నాతో అనుబంధం కాకుండా వాని ఆలోచనలో వాని ప్రలోభాలు పడిపోయి లోకము నలుగురు నడిచిన ఆ ప్రభావంలో మీరుంటే మీరు మెల్లమెల్లగా మీరు అమ్మబడుతున్నారు. వానికి దాసోహం అయిపోతుంది, వాని కబ్జాలో అవుతున్నారు. మీ దోషమును బట్టి మీరు అమ్మబడుతున్న స్థితిలో పోతున్నారు అంటున్నాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం చిన్నగా ఉన్నప్పుడే మసకబారుతున్నప్పుడు మన దోషమును బట్టి, మన అతిక్రమను బట్టి ప్రతి ఆదివారం నడిపించి ఎందుకు తెలుసా? మీరు అమ్మబడకుండా మీరు దేవుడి కృపలో స్థిరపరచబడటకే మరి పిలుస్తున్నాడు. ఆదివారం అండి, ఓ ఆదివారమేనా అంటే ఉదయము సాయంత్రం దేవుడు మనతో పలకరించేది. అలాగా అమ్ముడపోయే విధంగా మీ ఆత్మీయ జీవితము, మీ ప్రవర్తన చేసుకోవద్దు. నా మాట వినుకుంటూ స్థిరపరచబడుటకు నా శక్తి, నా ప్రభావం, నా బలం పొందుకునే విధంగా ప్రార్థన సాహసం. అందుకోసం సాహసం, ఉదయకాలం సాహసం, సాయంత్రం సాహసం, ఉపవాస ప్రార్థనలు, పగలు. ఎందుకు ఇవన్నీ? దాని కృపలు స్థిరపరచబడటానికి, ఆయన స్వాస్థ్యముగా ఉండటకు, ఆయన సొత్తుగా ఉండటకు. నువ్వు నా సొత్తు, నేను కొనబడ్డాను, విలువించి కొనబడ్డాను. మీరు కొనబడ్డారు, మీరు నా సొత్తు, మీ సొత్తు కాదు. నేను చెప్పినట్టుగా వింటే మీకు క్షేమం అంటాడు, మీకు జీవం, నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యెషయా కాలంలో ఇదే అవస్థ. ఇప్పుడున్న రోజుల్లో కూడా చాలా పెద్ద పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు పలోమని మనం వస్తున్నాం. కానీ మన అతిక్రమం సరిచేసుకునే విధంగా, మన జీవితాన్ని సరిచూసుకునే విధంగా దేవుని వాక్యముతో, దేవుని సహవాసంతో వచ్చినప్పుడు నువ్వు 2-3 పాటలు పాడితే, దేవుని కానుకలిస్తే, నీ జీవితం అర్పిస్తే, అది నీకు అనుకూలంగా అర్పించుకుంటే మళ్ళీ తీసేసుకొని మళ్ళీ నీకు సొంత పోకడలోనే వెళ్తున్నావు.
ఇదా నీ జీవితం అంటున్నాడు. అమ్ముడుపోయే జీవితం ఇది. సో నాకు అప్పుల్లో ఉన్నది కాబట్టి మీరు అమ్మబడుతున్నారా? మీరే అమ్ముకుంటున్నారు. మీ ఆత్మీయ జీవితాన్ని అమ్ముడుపోయే విధంగా అతిక్రమంలో పడిపోతున్నారు. అందుకోసం ఇర్మియా కాలంలో కూడా ఉన్నది. చూడండి, ఇర్మియా ప్రవక్త అయిన పెద్ద ప్రవక్తలు, ఇతడు కూడా ఒక ప్రవక్త. ఇతడు ఏడుపుల ప్రవక్త, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడు ప్రజల కోసము. అందుకోసం ఏడ్చే ప్రవక్త అన్నమాట. ఆయన ఏమంటాడు? 15వ అధ్యాయం 13వ వచనం, నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీ చేయుచున్న సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును విధులను క్రయము లేకుండా 15వ అధ్యాయము 13వ వచనం, దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. మీరు ఎరగని అప్పగించుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదవండి. తీయటానికే బద్ధకం, ఎదురుగా కూర్చున్నా కాన్సన్ట్రేషన్ లేదు. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతారని పెద్ద ఆశయం. When we say that something through the pastor, you are not concentration means how can able to concentration with the teacher, lecturer. కాబట్టి ఇక్కడనే అందుకోసమే చెప్తున్నాను, తను ఉన్న కాడ మనసున్న కాడ తను ఉండాలి. కాన్సన్ట్రేషన్ ప్రాపర్లీ, ఎవరస్తులు చిక్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇర్మియా 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా జనులారా మీ ప్రాంతంలో అన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును విధులను నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా దేవుడు అప్పగిస్తున్నాడు. దేనికి? ఎవరికి? బబులోను రాజుకు అప్పగించాడు. బబులోను రాజు ఎవరి సంబంధి? దుష్టుడి సంబంధి కదా. ఎందుకు దేవుడు అనుమతించాడు బబులోను సామ్రాజ్యాన్ని? ఇర్మియా కాలంలో ఉన్నటువంటి యూదుల యొక్క దురవస్థ ఏం తెలుసా? దేవుని మాట వినిపించుకోలేరు, ప్రవక్తల మాట వినిపించుకుంటలేరు. దేవుని పక్షంగా ఉన్న మాట వినిపించుకోలేరు. అబద్ధ ప్రవక్తల మాటనే, ఆ అద్భుతాలే భౌతికమైనటువంటి సుఖభోగాలతో సుఖమరిగారు. కాబట్టి మీరు క్రయధనము లేకుండా అమ్మబడుతున్నారు. మీ సమస్త పాపలను బట్టి. పాపం అంటే ఏంటిదండి? మనము నువ్వు నేను తీసుకునేటువంటి నిర్వచనం కాదు. పాపం అంటే దేవుని మాట వినకపోవడమే, చెప్పింది చేయకపోవడమే పాపం. అది రాను ముదురుతుంది అన్నమాట. భయం లేకుండా, మొత్తము లోబడకుండా, మూర్ఖంగా, కఠినంగా, మరి మందగించే విధంగా అయిపోతాం. అందుకొంచెం చిన్నగా ఉన్నప్పుడు వెంటనే దాన్ని విడుదల పొందుకొని నీ కృపలో నీ స్థిరపరచబడాలని ఆ తపన ఉండుటకు మీ జీవితము ఆదివారం సమయానికి రావాలి. ప్రార్థనకు ముందు కొంచెం ప్రార్థనలు గడపాలి. తండ్రి ఈరోజు నాతో మాట్లాడే విధానం. ఎందుకంటే నువ్వు లోకమంతా తిరుగుతున్నావు. లోకంలో ఎక్కువ తిరిగేది అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచన మీద నీ మనసు పెట్టుకుంటున్నావు. సెల్ ఫోన్ దగ్గర కొంతసేపు గంటలు కూర్చుంటున్నావు, దాంతో కుస్తీ పడుతున్నావు. టీవీ, ఈ లోకాభిరామైన లోకవార్తల ద్వారా నీకేం క్షేమం చెప్పండి? కలవరం తప్ప, బాధ తప్ప, వైరాగ్యం తప్ప, కృంగిపోవడం తప్ప, అలజడ తప్ప, మీకు భయభ్రాంతులు కలిగించే వాటన్నిటినీ మీకేమైనా క్షేమం ఉంటుందా? వాటన్నిటిని క్షేమము నుండి విడిపించటానికి దేవుని సముఖం తండ్రి ఇంత భయంకరం అవుతుంది. కాబట్టి నన్ను నిలబెట్టుటకు కృప చూపిస్తున్నావు చూడు. అందులో బట్టి వాటి ప్రభావంలో పడిపోకుండా కాపాడు. నిలబడుతూ నలుగురు నిలబెట్టే విధంగా నన్ను నిలబెట్టుమయ్యా అని ప్రార్థనలు ఉంటున్నాయండి. క్షేమం 3 పూటలు నడుస్తుంది. బట్టా పట్ట గూడు కథం అయిపోయింది ఇక అనుకుంటున్నాం. లోకంలో అందరూ అదే అనుకుంటే మనం అదే అనుకుంటున్నాం. సడలుగా వస్తుంది అనమాట తెగులు, సడలుగా వస్తాయన్నమాట భూకంపాలు, సడలుగా వస్తాయన్నమాట విపత్తులు, కరువు, క్షామం, తెగులు. వాటి ద్వారా నీ ప్రవర్తన నిలబడుతుంది.
వాడి ద్వారా నీ భక్తి వాటి మీద జయం ఉంటుంది తప్ప గూడు నిలబడదు. గుడ్డలు పనికిరావు, తిండి పనికిరావు, దేవుని మాట పనికొస్తుంది. అందుకోసం భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించావు. అది దేవుని మాటలు హృదయంలో నిలుపుకోవాలన్నమాట. మనకు కావాలి. మరి బొద్దనాపు తింటే జీవితం ఉంటుంది, రోగం రాకుండా ఉంటుందా? తగరాని ఒక క్యాన్సర్ వస్తే కథం అయిపోయి. ఇన్ని రోజులు తిన్నది ఇక్కడ ఉన్నది మన వైటమిన్స్, ఈ ఆహారం అనే అపేక్షతో ఎక్కడండి పాప లోకములో ఎక్కడ నెమ్మది లేదు. అందుకోసమే పోయినసారి ఆదివారం మనతో మాట్లాడినట్టు సంతృప్తి కాని దానికోసం మీరు ఎలా రోకలించి కొని మీరు తింటారు. దానికి ఏమైనా సంతృప్తి ఉందా? ఎక్కడ పడితే అక్కడ ఏంటిది ఫుడ్లో ఏంటిది కల్తీ కదండి. ఇప్పుడు వ్యవసాయదారులకు కల్తీ విత్తనాలతో అటొక ఇప్పుడు కోసం రైతాంగం ఇప్పుడు సాగు ఒక వర్షం కొడితే సాగు పైరంతా సాగుబాటు చేస్తారు. రైతన్ను సాగుబాటు చేయాలి. రైతన్న ఏదో పాట ఉంది చూడు, అలా ఇప్పుడు సాగుబాటు చేస్తారు. ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు రోనిలో ఇటు ఎండలు కొడతాయి రోని సీజన్లో, అటు వర్షాలు కూడా పడినప్పుడు దుక్కులు దున్నటానికి మొదలు పెడతారు. కల్తీ విత్తనాలు, ఆ కల్తీ విత్తనాల యొక్క పంట మనం తింటున్నాం. మళ్ళీ ఆ పంట చేతికి వచ్చి ఆ కల్తీ విత్తనాల ద్వారా ఆ పైరు ఫలము ఏదో ఒకటి ఉప్పు పప్పులు వరి ఇవన్నీ కల్తీ కదా. మళ్ళీ వీళ్ళ దళాల దగ్గరికి వచ్చి వాడు కల్తీ చేస్తున్నాడు. అది మన దాకా వస్తుంది. మనం ఇప్పుడు ఏం తింటున్నామండి? ఆరోగ్యకరమైన సంతృప్తి ఉందా చెప్పండి? ఎక్కువ తక్కువ నూనె, ఆ నూనెలో కూడా కల్తీ. సో ఏదైనా మనిషి బలహీనతగా అయిపోతున్నాడు, తిండి వల్ల కాదు. అందుకోసమే రొట్టె వల్ల కాదు మీకు నిత్య జీవం. మీరు బ్రతికేదే దేవుడు ఇచ్చిన మాటతో బ్రతకండి. కొంచెమైనా తింటే అది ఆరోగ్యంగా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆహారం కానిదే మీరు తిని సంతృప్తి పొందుకునే విధంగా మీకు సంతృప్తి ఉండదండి అంటున్నాను. దేవుని మాటతో మీరు బ్రతుకుతే అద్భుతం చేస్తాడు. విషం సైతము దాన్ని విరిచి ఆరోగ్యకరంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ಮತ್ತೆ మార్కు సువార్త 16వ అధ్యాయము ఏమనుందో చూడండి. 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయము వచ్చిన మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. హల్లెలూయా. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. అవును, మరణకరమైనది తిన్నా, మరణకరమైనది తాగినా దేవుడి కృప ద్వారా దేవుని బిడ్డగా ఉంటావు చూడు, అద్భుతం దేవుడు చేస్తాడు. తెలిసి కాదు, దేవుడు శోధించే విధంగా నేను మరణకరమైనది తాగినా తిన్నా దేవుడు బాగు చేస్తాడని చేస్తే అటనే పోతావు. ఇక అనుకోనీతిగా నిన్ను మోసపూరితంగా ఎవరైనా చేసినా, కుతంత్రం కుట్ర చేసినా, నువ్వు అనుకోనీతిగా అగత్యలో పడిపోయినా, అది మరణకరమైన విషతూలికమైన ఆహారం తిన్నా తాగినా దేవుడు స్వస్థపరిచే దేవుడు. అయితే ఇప్పుడు అందులో కూడా అంత విషయమే కదండి, కదా, మరణకరమైనదే కదండి. ఆ క్రిమి సంహారక మందు వాడతారు ఆ నకిలీ విత్తనాలకు. ఏదది పైరుగా గొప్పగా ఆహారం రమించే విధంగా అది శక్తి లేకుండా, బలహీనత, దాని యొక్క వైటమిన్ లేకుండా మనం దాన్ని ఏమంటున్నాం, తింటున్నాం. దానివల్ల ఏమొస్తుందండి? రోగాలు, మరణకరమైన రోగాలు వస్తున్నాయి. క్యాన్సరు మొదలైనటువంటి ఉబ్బకాయ, కిడ్నీ రోగాలు, లంగ్స్, రకరకాలుగా వ్యాధులు, జబ్బులు, మరణకరమైన వ్యాధులు ఇబ్బందికరంగా అవుతుంది. విషయమే మనం తినేది. సో ఇలాగా దేవుని నామములో దేవుని బిడ్డగా దేవుని విశ్వాసంతో నడిపించబడుతున్నప్పుడు
మరణకరమైనది తాగినా తిన్నా దేవుడు నీ స్వాధీనం ఆధీనం లేదు మరి. కాబట్టి దాన్ని నువ్వు ఒకవేళ తిన్నా త్రాగినా దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ మీ ప్రవర్తన బట్టి మీరు అమ్ముడు పోవద్దు అంటున్నాడు. మీ ప్రవర్తన బట్టి ఆత్మీయ జీవితంలో దిగజారే విధంగా దోషపాలు కావద్దు అంటున్నాడు. ఎందుకంటే మీరు వేలవించుకొనబడ్డారు కనుక మీరు నా సొత్తు, నా స్వాస్థ్యం కనుక అపవాది సంబంధించిన ప్రతిదీ వాని ఆలోచన, వాని క్రియలు, వాని ప్రవర్తన తొలగిపోటకు ప్రార్థన ద్వారా విడుదల పొందుకోవాలి. అందుకోసం దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుడు ముందు మాట ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా అండి? మనం సరి చేయటానికి, చక్కబరుచుకోవటానికి. అపవాదికి మనం అమ్ముడు పోవద్దు, వారికి అమ్ముడు పోవద్దు. అందుకోసం అంటాడు మీ ప్రవర్తనే కదా, మీ దోషమును బట్టే కదా మీరు అమ్మబడతారు. క్రయధనం లేకుండానే ఊరికే అమ్మబడ్డారు. అమ్మబడడం అంటే నాకు అర్థం వీళ్ళు, ఎందుకంటే నా మాట, నా ఆలోచన, నా చిత్తమో జరుగుతలేదు కదా. అందుకోసం అలనాడు ఆదామవ్వలు ఏ విధంగా వాని మాట విని వాని స్వాధీనం ఎలా చేసుకున్నాడో అలాగా వాని సొత్తు అయిపోతారు. ఇలా లేకనే రూక లేకనే మీరు అమ్మబడినట్టుగా అయిపోతుంది. అయితే నా తండ్రి కావాలి, నా దేవుడు కావాలి, నా జీవాధిపతి కావాలి. అయ్యో తండ్రి నువ్వు ప్రాణం పెట్టే దేవుడు, నా కోసము రక్షలో స్థిరపొచ్చే విధంగా నువ్వు నా కోసం వచ్చావని నువ్వు అడిగితే నీకు రూక లేకయే, నీకు పైసలు లేకయే నీకు విమోచిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నువ్వు అమ్మబోయినావు కదా, ఇప్పుడు నా దగ్గరికి వస్తే వెండి బంగారం తీసుకురా, లేకపోతే పారంపర్య ఆచారం యొక్క పద్ధతులు, వ్యర్థమైన పద్ధతులు పాటించు, గుడి చుట్టూ 40 సుట్లు తిరుగు, ఆ కొండ ఎక్కువ మొక్కల మీద దీక్ష పట్టు అని చెప్పే విధానం కాదు దేవుడు. కర్మకాండాలు మనుషులు పితృ పారంపర్య ఆచారము, ఆ పద్ధతులు, వ్యర్థమైన పద్ధతులు పాటిస్తే మీకు రక్షణ వస్తుంది, లేకపోతే వెండి బంగారం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, అప్పుడు మీకు రక్షణ వస్తుందని చెప్పే దేవుడు కాదండి. రోమన్ క్యాథలిక్లు మేము అంతకుముందు కనబడ్డది పాపపుణ్య పత్రాలు ఉంటాయి కదా, అది మీ పాపాలు ఫాదర్ దగ్గర, ఆ పాప క్షమాపణ పొందే ఒక వేదిక దగ్గర, అదైతే డయాస్ అంటారు, దాన్ని ఏమంటారు, పుల్పిట్, కన్ఫెషన్ రూము అంటే ఒక పెట్టెలా ఉంటుంది డయాస్. ఆ డయాస్లో ఉంటాడు ఫాదర్, బయటకి లేదు డయాస్లోనే ఒక దోషంలో ఉన్నవారు ఉండి ఆయన చెవిలో చెప్తారనమాట, నేను ఈ పాప ఇట్లా చేసిన, అట్లా చేసిన. అలా చెప్తే ఇంకా రహస్యాలన్నీ పట్టబయలు ఆ ఫాదర్కు, ఆ దైవజుడికి పోయి ఇంకా బ్లాక్మెయిలింగ్ చేసే విధంగా మనకి ఒక దుష్టుడు. ఇప్పుడు ఆ సేవకుడికి, ఆ యొక్క అభిషక్తుడికి ఇలాగ చెప్పినప్పుడు అతనికి దుష్ట ప్రభావం ప్రేరేపణ కలిగినప్పుడు బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం లేకపోతే అట్లా జరిగిన చాలా దేవునికి చెప్పుకోవాలి మన దోషములు బట్టి. హల్లెలూయా. మన రహస్య పాపాలు, మనకున్న ఇబ్బందులు అన్నీ దేవుని దగ్గర కన్ఫెస్ చేయాలి. ఫాదర్ దగ్గర లేకపోతే పోపు దగ్గర కాదు. వాళ్ళు క్షమాపణ ఇచ్చి మరి ₹1,00,000 క్షమాపణ పత్రం ఇస్తాం, గ్రీన్ చిట్టి ఇస్తాం. అట్లాగా పెద్ద పెద్ద సంఘాలు అట్లా నెలకొల్పబడ్డాయి. అందరూ అట్లా కాదని, అంటే అందరూ అట్లా ఉన్నారని కాదు, ఎక్కువ శాతం అట్లనే జరుగుతుంది. అది ఎప్పుడు 15వ శతాబ్దం. అందుకోసం మార్టిన్ లూథర్ ఎందుకు లేచిండే అగెనిస్ట్ తెలుసా? దీన్ని బట్టి దేవుడు క్షమించే వాళ్ళ, కానీ మీరేందండి పోపులు, మీరు కూడా పాపాత్మలే కదా, దేవుడి చేత మీరు రక్షింపబడినవారు కదా, మీరెందుకు క్షమాపణ, మీరు మా కోసం ప్రాణం పెట్టారా అని ఎదురు తిరిగిన వ్యక్తినే ప్రొటెస్టెంట్ అన్నారు. అట్లా ప్రొటెస్టెంట్ స్టార్ట్ అయింది. ఇలా అడగోలుగా ఇలా నడిపించబడుతున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జర్మనీ దేశస్తుడు మార్టిన్ లూథర్. అందుకోసమే ఆయన ఉద్యమం స్టార్ట్ చేశాడు 1517లో
ఆయన ఎదురు తిరిగాడు పోపుడు. ఆయన సంపదం చూశారు, కానీ ఆయన బోధలు కొంతమంది అప్పటి సర్దారులు అంటే అధికారులు, కొంతమంది ఫాదరులు అని దాచిపెట్టారు. నిజంగా ఈయన చెప్పింది కరెక్టే కదా, అట్లా దేవుడు కాచి కాపాడబడి మరి ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందనమాట, ఉద్యమం. అతని ఫాలోవర్లు, అతన్ని వెంబడించిన వాళ్ళు, ఆయన బోధన వెంబడించిన వాళ్ళందరూ లూథరన్ అన్నారు. అట్లా లూథరన్, బాప్టిస్టు, అట్లాగా సిఎస్ఐ, ఇట్లా ఒకటి తర్వాత ఒకటి సంస్కరణ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క సిద్ధాంతము పరిపూర్ణత, ఒక్కొక్క సిద్ధాంతం వెలకదీయబడినప్పుడు ఒక్కొక్క డినామినేషన్ స్టార్ట్ అయింది. ఇది ప్రియదిండులరా, వెండి బంగాళాలతో కాదు దేవుడు నిన్ను కొనేది. మీ వెండి బంగారు తీసుకొస్తే నేను క్షమిస్తాననేవాడు కాదు. 1 పేతురు 1 అధ్యాయము 18-19 వచనం చదవండి. మొదటి పేతురు 1 అధ్యాయము 18-19. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు, నశించిపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విమోచింపబడ్డాం. సో ఈ విమోచనను మళ్ళీ క్రయధనముగా ఇంకోలకు అమ్మబడే విధంగా ఉండద్దు. మళ్ళీ క్రయధనముగా మనని దేవుడు స్వాస్థ్యముగా తన సొత్తుగా చేసుకున్న మనల్ని మళ్ళీ మనము వ్యతిరేకంగా, అవిధేయతగా, మూర్ఖంగా, భక్తిహీనతగా, మరి ప్రార్థన లేకుండా, సావసం లేకుండా, వాక్యం చదవకుండా, వినకుండా, దేవునితో ఉదయకాలం ప్రార్థన రాకుండా, సాయంత్రం గృహ కూడికలు రాకుండా, ఉపవాస ప్రార్థనలు చేయకుండా ఉంటే మళ్ళీ అమ్ముడుపోతా. సువార్త చెప్పడము బంద్ చేయడం, ఆత్మల భారం లేకపోవడం, ఇంకా మెల్లమెల్ల మసకబారిపోయి ఏమైపోతున్నావు, సాతానుకు అమ్ముడుపోతున్నాం. క్రయధనం లేకుండానే ఊరికనే అపనంగా అమ్మబడుతున్నాం అన్నమాట. సో అట్లాగా అమ్ముడుపోయే పరిస్థితిలో ఉన్న ఆ దుస్థితిని సరిచేయడానికి ఆదివారం నడిపిస్తున్నారు. మనండి సరి చేసుకో బిడ్డ, ఎప్పటికప్పుడు అక్కడ ఉచితంగానే నా విమోచన ద్వారా, నా పరిశుద్ధ అమూల్యమైన రక్తం ద్వారా నేను నా కృప చేత నీతిమంతులుగా మళ్ళీ తీరుస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమూల్యమైన రక్తం ద్వారా, క్షయ వస్తువులతో కాదు, అక్షయ నశించిపోనేది గొప్ప ఆయన పరిశుద్ధ రక్తము, నిష్కలంకమైనది. అమూల్యమైన రక్తం చేత మనము విమోచింపబడ్డా. కాబట్టి విమోచింపబడిన బిడ్డలారా, మళ్ళీ ఈ విమోచన అనుగ్రహము పోగొట్టుకునే విధంగా, అనగా ఆ గొప్పతనము దేవుడు మన బిడ్డలుగా తన స్వాస్థ్యంగా, తన సొత్తుగా చేసుకున్నాడు కదా. ఈ సొత్తు నుండి, ఆయన స్వాస్థ్యం నుండి, ఆయన బిడ్డల నుండి మనము సాతాను వైపున వాని ఆలోచన, వాని క్రియలు, వాని తత్వము శరీర ప్రకారంగా నడిచినప్పుడు మళ్ళీ పట్టుబడతాం, మళ్ళీ వాని కబ్జలబోతాం. అందుకోసం మసక మారిపోతున్న మెల్లమెల్లగా అది స్టార్ట్ కాగానే వెంటనే మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీ బిడ్డగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా ఉండాలి, నీ విమోచన నేను ఉండాలయ్యా, నీ కృపతో నన్ను నీతిమంతులుగా తీర్చు, మళ్ళీ ఈ వారంలో ఉన్న దోషములన్నీ పరిహరించుము, నన్ను క్షమించుము తండ్రి అని ఎప్పటికప్పుడు నూతన పరిస్థితులు దేవునికి అప్పచెప్పితే నమ్మదగిన దేవుడు ఆయన నిబంధనలు స్థిరపరచుకుంటాడు. ఆయన కొత్త నిబంధనలో మనల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం నా దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళలేకనే, నూకలేకనే మీరు విమోచింపబడేదారు. అది హల్లెలూయా. అయితే మీరు తిండికి, సుఖభోగులకు మీరు అమ్ముకుంటున్నారు. మీరు ఆత్మీయ జీవితం అమ్ముకుంటున్నారు, మీ భక్తి జీవితం, మీ ప్రార్థన జీవితం,
సాహస జీవితం, వాక్యం పఠించని తత్వం, దేవుని వాక్యం వినని తత్వము, దేవుని వాక్యములు నడిచేయలేని తత్వము మీరు అమ్ముకుంటున్నారా? అపవాది యొక్క సుఖభోగంలో పడిపోయి మన ఆశలు నేత్రాశలు చూపించి జీవోడమ్ము చూపించి హెచ్చుల వైపున ఎన్నో మరలు గొలిపే విధంగా చేసి మళ్ళీ అమ్ముకునే నువ్వు అప్పచెప్పుకునే విధంగా అయిపోతున్నావు. నా అప్పుల బట్టి మీరు అమ్ముతలేను, మీరే అమ్ముకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు నమ్మదని దేవుడు, ఆయన సన్నిధికి వచ్చిన మనము విడుదల పొందుకుందాం. మరి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం అన్నట్టు, నేను విమోచించాను కానీ నా కృప చేతనే ఉచితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోయినసారి మనం చదువుకున్నాం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని ఉచితంగా తీర్చబడుతున్నామండి. ఇలా ఒక నయా పైసా అవసరం లేదు. ఉచితంగా మనం పరిశుద్ధపరచబడుతున్నాం, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అయితే నువ్వు అడగాల్సింది ఏంటి తెలుసా? ఈ వారములో నీ ప్రవర్తనను దేవుని దగ్గర అప్పచెప్పుకోవాలి. యూ పే యువర్ అకౌంట్, యూ సే యువర్ అకౌంట్, యూ కన్ఫెస్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. వాట్ ఎవర్ యూ డిడ్ లాస్ట్ previous 7 days, last Sunday to this Sunday, how you go through your life, you just say that accountable to the God. You are accountable to God. దేవునికి లెక్క అప్పచెప్పుకునే వారుగా ఉన్నాం కాబట్టి దేవునికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు మళ్ళీ తన స్వాస్థ్యంగా స్థిరపరచుకుంటాడు, ఆ సొత్తుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో తీసేస్తున్నారు కిరోసిన్, పెట్రోల్, డీజిల్ దొంగలిస్తున్నారు మన బండ్లు. ఎందుకంటే ఈ వారంలో 8 రోజులలో పోయిన శుక్రవారం నుంచి వెళ్ళి నిన్నటి వరకు 5 రూపాయలు పెరిగింది. చెప్పలే, ఇంకా పెరుగుతుంది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడే మళ్ళీ ఇక పెరుగుతుంది. ఇక డీజిల్, పెట్రోల్ బాగా వస్తుంది కదా. ఎవరు ఇప్పుడు దొంగతనం చేసే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్. ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు వరుణ్ అని చెప్పి ఒక 5 లీటర్లు గిఫ్ట్ ఇస్తాం. అమ్మ పాస్టర్ చూడండి అని అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ గిఫ్ట్గా నాకు 5 లీటర్లు పెట్రోల్ గురించి ఎంత ధన్యతను. అట్లా ఉండదన్నమాట. రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది. 20, 25, 25 ఇంకా 20 ఇంకా ఎక్కువనే పెరుగుతుంది. ఎట్లా పరిస్థితి ఉంటుందో, ఆగమాగమో, కరువు, క్షామము, యుద్ధాలు, మళ్ళీ ఘర్షణలు జరిగితే మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో ఏంటిది? సూపర్ ఎలినోవేనా? ఎలినో. ఓకే, సూపర్ ఎలినో అంటే ఇప్పుడు వర్షం 1-2 జల్లులు అట్లా వచ్చినట్టు వచ్చి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ భయంకర ఎండలు, కరువు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే హెచ్చరికలు చెప్తున్నాయి దేవుని మాటతో నిలబడటానికి. నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. రాజీ లేదు కనుక మనము తప్పక మన స్వతంత్రంగా స్వేచ్ఛగా దీనికి మాటకు అప్పచెప్పుకుంటూ ఆయన వాక్యంగా బ్రతకటకు మన జీవితం అప్పచెప్పుకుంటేనే ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనని సరిచేసి మళ్ళీ స్వాస్థ్యంగా తన సొత్తుగా స్థిరపరచుకుంటాడు. ఈ వాక్యం చేత మనని దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరము తల్లి వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న బిడ్డలారా, ఎవరికి వారుగా అప్పచెప్పుకుందాం. మన అమ్మడు పోవద్దు, మన యొక్క సుఖభోగలు కలిగిన ఆ ప్రభావం వైపున
ఇది ఎన్ని రోజులు ఉండదండి. ఇది సాతాను యొక్క కుయుక్తులు పడిపోకుండా వాడు ఎప్పుడు కానీ శరీరం మీదనే ప్రభావితం చూపిస్తూ మనం ఆకర్షణ చేసుకొని ప్రభు సన్నిధి నుండి, ప్రభు ఆయన ఆశీర్వాదం నుండి, ఆయన నడిపింపు నుండి మనం తొలగించటానికి, కుడి ఎడమలకు తొలగిపోవటానికి వాడు చేసిన పన్నాగంలో పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ప్రభావితమైతే దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర ఒప్పుకుందాము, ప్రాధేయపడతాము. నన్ను క్షమించి నేను అమ్ముడు పోకుండా తండ్రి, నా దోషమును బట్టి అమ్ముడు పోకుండా నీ బిడ్డలుగా, నీ స్వాస్థ్యము, నీ సొత్తుగా నన్ను మళ్ళీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరచమయ్యా. కుడి ఎడమలకు పోకుండా కాపాడుము తండ్రి అని నిన్ను నువ్వే దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు నమ్మదగిన దేవుడు. యథార్థంగా కోరిన వారికి, యథార్థంగా ప్రార్థించే వారికి సహాయం చేస్తే ఆయన నిబంధనగా స్థిరపరచుకుంటాడు. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. నీకు ప్రభు ఈ పగటి కాలంలో తండ్రి మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనా. అవునయ్యా తండ్రి, ప్రభు స్తోత్రము తండ్రి. యెహోవా ఇలా సెలవిచ్చి ఉన్నా, మీ ప్రవర్తన బట్టి మీరు అమ్మబడి ఉన్నారని వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నామయ్యా. అందుకోసం రూకలు లేకయే మీరు మిమ్మలను నేను మళ్ళీ విమోచింపబడదరని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. అవును తండ్రి, ప్రభా మేము ఎలాగ అమ్ముడుపోయామో కూడా తెలుస్తున్నది తండ్రి, తెలియజేశాం. నా అప్పును బట్టి, నా అప్పుకు మీరు అమ్ముడుపోలేదు, నేను అమ్ముకోలేదు, కానీ మీ దోషములు బట్టి, మీ అతిక్రమలను బట్టి, మీ అవిధేయతను బట్టి, మీరు నేను చెప్పిన మాట, ఆలోచన, ఇదిగో మీ హృదయంలో, మీ జీవితంలో తీసుకోలేని తనువుని బట్టి నా స్వాస్థ్యంగా ఉన్న మీరు క్రయధనము లేకుండానే మీరు అప్పచెప్పబడుతున్నారు. అందుకోసం నేను అనుమతిస్తున్నాను మీరు వారికి, దుష్టుడికి అప్పచెప్పబడటానికి. తండ్రి, మేము అప్పచెప్పబడద్దయ్యా, నీ బిడ్డలుగా, నీ స్వాస్థ్యంగా, నీ సొత్తుగా మేము స్థిరపరచబడటకే మమ్మల్ని ఈ ఆదివారం నడిపించావు తండ్రి. అందుకోసం మనం ప్రేమించి నీ మాటలలో ప్రభు, నీ సేవకుని మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా నాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ప్రార్థన బట్టి, ప్రార్థన లేకపోతే, ఉపవాసం లేకపోతే, సువార్త లేకపోతే, ప్రభు వాక్యం చదవకపోతే, ఉదయము సాయంత్రం రాకపోతే తండ్రి, ఇదిగో ప్రభు నేను నాకు తెలియకుండానే ఇదిగో లోకాశలతో సుఖభోగల వైపున తండ్రి, అనగా నలుగురు నడిచిన విధానములో నాకు ఇదిగో భౌతికంగా నేను సౌలతి కలిగి ఉన్నానని చెప్పి ఆ భ్రమ నుంచి విడుదల పొందటకి ఈరోజు నాతో మాట్లాడావయ్యా తండ్రి. వీటి ఆశ చూపించే తండ్రి, నేను నాకు తెలియకుండా నేను అమ్మబడుతున్నానయ్యా ప్రభు. ఏమి యొక్కనే నేను క్రయధనముగా అమ్మబడుతున్నాను తండ్రి. ఇటు స్థితిని నాకు ఈరోజు నాకు తెలియజేసిన వందనా. కనుక ప్రభు, నీ అమూల్యమైన రక్తం ద్వారా, నిష్కలంకమైన నీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను విమోచించుటకు, మళ్ళీ ఇష్టపడిన దేవా మా దోషములను పరిహరించుటకు, నన్ను క్షమించి నన్ను కనికరించుటకు నీ కృప ద్వారా ఉచితంగా మళ్ళీ తండ్రి నీ పరిశుద్ధ రక్తము ద్వారా నన్ను నీతిమంతులుగా తెలుస్తున్న అనుగ్రహాన్ని బట్టి వందనాలు ప్రభు. ప్రభు స్తోత్రము తండ్రి, ఈ వాక్యం అంగీకరించి ఈ ప్రార్థనకు ప్రభు ఏకీభవించి సమ్మతించిన వారికి నువ్వు అద్భుతంగా నీతిమంతులుగా తీరుస్తున్నకే వందనాలు ప్రభు. నిజంగా ప్రభు స్తోత్రం తండ్రి, నీ వాక్యములు అంగీకరించి సమ్మతించి ప్రార్థనకి ఏకీభవించిన వారందరికీ, మాకందరికీ మళ్ళొక అవకాశంగా నీ నిబంధనలో తెరపరచబడటకు యథార్థంగా ప్రార్థన చేసిన వారు, మూలిగిన వారు తప్పక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తాను. నీ కృపని అద్భుతునిగాక. అతి విశ్వాసం ద్వారా అందరూ ప్రభు ఆ ప్రార్థనకు ఏకీభవించి నిన్ను సంపూర్ణంగా విధేయత కలిగి ప్రార్థన చేసిన వారందరిలో నీ నిబంధన స్థిరపరచమని, నీ బిడ్డలుగా, నీ స్వాస్థ్యంగా, నీ సొత్తుగా మళ్ళీ నీ సాక్షులు నడిపించమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించునుగాక.